వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంపై రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో మేధావులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు అయితే జరిగే ప్రయోజనాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ క్లుప్తంగా వివరించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం బలమైన దేశంగా ఉందని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సమయంలో వాటితో పాటు ఆర్థికంగా మేలు కూడా జరుగుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజకీయ పార్టీకి ఒక నాయకుడికి సంబంధించినది కాదని, దేశానికి సంబంధించిన విషయం అని సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద సెమినార్ పెట్టడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో సంబంధించి కాదు, దేశానికి సంబంధించింది. కాబట్టి జస్టిస్ కృష్ణమోహన్ గారు అదే పనిగా ఈ ప్రోగ్రామ్కి సెమినార్కి వచ్చినారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలా, ఏం జరుగుతున్నది ఈ దేశంలో, ఎందుకు అడుగుతున్నాం అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది ఒక పార్టీలో చాలామందికి ఇది ఎట్లా మిస్కన్సెప్షన్ ఎట్లుందంటే ఇదేదో ప్రభుత్వం చేసుకున్నది, ప్రభుత్వం కంటిన్యూ కాదు కాదు కాదు, ఈ దేశం కోసం చేస్తున్నాం. ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చిన 129th అమెండ్మెంట్ రాజ్యాంగంలో వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినా 2034 నుంచి అమల్లోకి వస్తుంది తప్ప ఇప్పుడున్న ప్రభుత్వమో ఇప్పుడున్న ప్రధానో ఇప్పుడున్న పార్టీనో కంటిన్యూ కావాలని కాదు కాదు కాదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు ఈ దేశాన్ని గురించి ఆలోచించండి, దేశాన్ని మంచిగా ఆలోచించండి. ఎందుకంటే మనం 2026లోనో లేకపోతే బిగినింగ్ ఆఫ్ 2027లో వీఆర్ బికమింగ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఉన్న ఎన్నికలు కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వస్తే దేశానికి మంచి జరుగుతుంది, 146 కోట్ల మందికి మంచి జరుగుతుంది తప్ప ఏ ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఒక రాజకీయ పార్టీకో ఒక రాజకీయ వ్యక్తికో కాదు జరగాల్సింది. రాయలసీమ యూనివర్సిటీలో